హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పప్పు గారెలు రెసిపీ చూపించబోతున్నాను. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పప్పు గారెలు చికెన్ కర్రీతో తిన్నామంటే ఉంటుంది సూపర్ అంటే సూపర్. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పెసరపప్పుని తీసుకొని ఇందులోకి 1/2 కప్పు రైస్ని యాడ్ చేసుకోండి. వీటిని బాగా వాష్ చేసి వాటర్ పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత పప్పులోని వాటర్ని డ్రైన్ చేసి పప్పుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 5-6 వెల్లుల్లిని తొక్క తీసి వేసుకుందాం. అలాగే 4-5 పచ్చిమిర్చిలని ఇలా హాఫ్గా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ ధనియాలని, అలాగే 2-3 ఎండుమిర్చిలని, ఇంకా ఒక చిన్న అల్లం ముక్కని, కొంచెం కొత్తిమీరని, అలాగే పుదీనాని యాడ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి కలిపి టేస్ట్కి కావలసినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గారెలకు పిండిని మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం బరకగా ఉంటేనే గారెలు టేస్టీగా వస్తాయి. ఇప్పుడు పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకుని, చిన్నగా కట్ చేసిన కొత్తిమీరని, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. దీనిని అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడేలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న గారెల పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని గారెల్లా ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో బాగా 2 వైపులా స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్లోగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పిండి లోపల బాగా కుక్ అయ్యి బయట గారెలు క్రంచీగా వస్తాయి. ఒక సైడ్ ఫ్రై అయ్యాక మరొక వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 వైపులా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా, గారెలు రెడీ అయిపోయాయి. మరి దీనికి బెస్ట్ కాంబినేషన్ చికెన్ అని చెప్పాను కదా, సో అందుకని ఒక పక్క చికెన్ కూడా చేసేస్తున్నాం. ఇప్పుడు మనం చికెన్తో గారెల్ని సర్వ్ చేసుకుందాం. పర్సనల్గా నాకైతే చికెన్తో గారెలు కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చూస్తున్నారు కదా, బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. వావ్, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.